హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్స్ తీసుకుని ఉంటారు. సో దానికి సంబంధించిన యూనిట్ 5 లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్ని మేజర్గా తీసుకుని ఉంటారో వాళ్ళకి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్, 2 సాలిడ్ జామెట్రీ. అయితే మ్యాథ్స్ని మైనర్ పేపర్గా తీసుకుని ఉంటారు వాళ్ళకి ఈ పేపర్ ఉంటుంది, ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఓకే, సరే, అంటే మేజర్ తీసుకున్న మ్యాథ్స్ని మైనర్ తీసుకున్న ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సరే, సో మరి చూద్దాం. x plus 3 whole square into d square minus of 4 into x plus 3 into d plus 6 into y is equal to log of x plus 3. ఎప్పుడైనా మన ప్రాబ్లమ్ సో ఇట్లా ఉన్నప్పుడు సంథింగ్ ax plus b whole square into d square plus ax plus b into d ప్లస్ ఏదైనా కాన్స్టెంట్ లాగా ఉంటుంది. ఇలా ఉంటే దాన్ని మనం లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, సో ఇక్కడ y కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని మనము లెజెండరీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ మెథడ్లో ఏఎక్స్ ప్లస్ బిని ఈ పవర్ జెడ్ అంటాం. ఇక్కడ మన ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ 3ని ఈ పవర్ జెడ్ అనుకుంటాం. ఇక్కడ నుంచి జెడ్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇదంతా జెడ్ అయిపోతుంది. అంటే యూనిట్ 4లో మోడల్ 4 ఎక్స్ పవర్ ఎం అని చెప్పాము. ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 1 అలా ఉంటే మోడల్ 4ని అప్లై చేస్తాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కునేటప్పుడు ఆ 1/f(d)ని బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేటట్లు చేయాలంటే 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 -2 అట్లా అరేంజ్మెంట్ చేసి చేయాలి. ఓకే, ఎస్. అయితే ఇక్కడ తీటా అనేది d/dz తీటా లైక్ మారిపోతుంది. ఓకే, మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ x plus 3 whole square into d square minus of 4 into x plus 3 into d plus 6 into y is equal to log of x plus 3. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. మరి ఇలా ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఈ పవర్ జెడ్. ఇది వర్కింగ్ రూల్ టు సాల్వ్ లెజెండరీస్ లెజెండరీస్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే ఈ ప్రొసీజర్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఎక్స్ ప్లస్ 3 ఏఎక్స్ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ లెజెండరీస్ ఈక్వేషన్. సో ఇలా ఉంటే ఎక్స్ ప్లస్ 3ని ఈ పవర్ జెడ్ అనుకుంటాం. ఇక్కడ నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు d/dz. ఓకే, ఎస్. ఇప్పుడు ఇవన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1 ఇంప్లైస్ చూడండి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 దాన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3 హోల్ స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ రాయాలి. ఓకే, సరే. మరి ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్, అది ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. సో ఇక్కడ d స్క్వేర్ y బదులు తీటా ఇంటూ తీటా మైనస్ 1 కాషీ ఆయిలర్ ఈక్వేషన్ ఎలా చేసాం అదేవిధంగా అక్కడ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్లు ఉన్నాయి.
ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1, తీటా మైనస్ 2. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేయాలి, 1 స్క్వేర్ ఇంటూ 1, ఇంకా మిగిలింది డి స్క్వేర్ తీటా అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1. నెక్స్ట్ -4 ఉంది ఇక్కడ. ఎస్, మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ పవర్లో ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది, మళ్ళీ ఇంకా డివై అంటే తీటా అంతే, ఒక డి ఉంటే ఒక తీటా, డి స్క్వేర్ అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1. నెక్స్ట్ చివర్లో +6 కాన్స్టెంట్, దాన్ని అలానే రాస్తున్నా, ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ జెడ్. ఓకే, ఎస్. ఇంకా సింప్లిఫికేషన్ చేసేద్దాం. కాషీ ఆయిలర్ ఈక్వేషన్కి లెజెండరీకి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటుంది దాన్ని స్క్వేర్ చేయడమా క్యూబ్ చేయడమా అనేదాన్ని చేస్తాం, మిగిలినంతా రొటీన్ ప్రొసీజర్. ఓకే, సో కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఎన్నో వీడియోస్ చేసాం. సో తీటాతో మల్టిప్లై చేయండి, తీటా ఇంటూ తీటా, తీటా స్క్వేర్, మైనస్ తీటా ఇంటూ 1 అంటే తీటా, అదేవిధంగా -4 తీటా ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. తీటా స్క్వేర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే -5 తీటా ప్లస్ 6 into y is equal to z, that is taking as number 2. Again this is in the form of f of theta into y is equal to q of z, where q of z is a function in the variable x. z, q of z అనేది z లో ఫంక్షన్. ఇంతకుముందు యూనిట్ 3-4లో x లో చూస్తున్నాం, ఇక్కడ z వస్తుంది ఎందుకంటే theta is equal to d by dz. ఆపరేటర్ theta, వేరియబుల్ ఏంటి z, గుర్తుపెట్టుకోవాలి. So let f of theta into y is equal to q of z. ఇప్పుడు f of theta రాద్దాం, where f of theta is equal to theta square minus 5 theta plus 6. అదేవిధంగా q of z is equal to z. ఇప్పుడు మనము ఈ నంబర్ 2కి కంప్లీట్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే, కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yb, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కోవాలి, రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ఎస్. సో ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి రూట్స్ కావాలి మనకి, అందుకోసం ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. Instead of theta we have substitute m, theta place లో m substitute చేస్తున్నా, so that implies m square minus 5m plus 6 which is equal to 0. yes, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్ కనుక్కోవాలి. సో mకి హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. ఎస్, సో రూట్స్ కనుక్కోవడానికి కండిషన్ ఏసీని తీసుకుంటాం. ఏ అంటే 1, m స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే 6, 1 ఇంటూ 6 అంటే 6, 6కి ఫ్యాక్టర్స్. సార్ స్టార్టింగ్ 1 నుంచి చేయండి సార్. ఎస్, 1 అండ్ 6 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఎస్, సో అప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ వస్తుందేమో చూడండి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి, సింబల్ మైనస్ మిడిల్ టర్మ్కి, కాబట్టి ఇక్కడ ఈ పెద్ద నెంబర్కి మైనస్ సింబల్ వేయండి. 1, 6లో పెద్దది ఏది, 6. నెక్స్ట్ మిగిలిన దానికి ఒకవేళ నువ్వు మైనస్ వేసావనుకో, -1 -6 ఏమవుద్ది, -7 అవుతుంది. మిడిల్ టర్మ్ వచ్చిందా లేదు, నువ్వు తీసుకున్న ఫ్యాక్టర్స్ని రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్, ప్రోడక్ట్ చేస్తే ఏసీ అంటే 6 రావాలి, కాబట్టి రాదు. సార్ ఇక్కడ మైనస్ తీసుకుని ఇక్కడ ప్లస్ తీసుకున్నారు సార్ అంటే -5 వస్తుంది సార్ యాడ్ చేస్తే, 1 - 6, కానీ ప్రోడక్ట్ చేయండి 1 ఇంటూ -6 ఎంత, -6 ఉందా, అక్కడ ఏసీలో లేదు, కాబట్టి ఫ్యాక్టర్స్ రావు, అంటే ఇక్కడ మనం అనుకున్నది రాదు, -m మిడిల్ టర్మ్ రాదు. నెక్స్ట్ నెంబర్ 2కి వెళ్ళండి, 2 3 6, రెండింటికి మైనస్ చేయండి, రెండింటిని యాడ్ చేయండి, -3 -2 -5, రెండింటిని ప్రోడక్ట్ చేయండి, -2 ఇంటూ -3 ప్లస్ అవుతుంది, -2 ఇంటూ 3 6 సరిపోయింది. ఇఫ్ యూ యాడ్ దీస్
two factors, we get middle term -2, -3, -5. And also if you multiply these two factors, we get 6. That means AC, -2 into -3 plus 6. If these two conditions are satisfied, then -5m, that can be written as -2m -3m. First term and last term, write it same. -5m, that can be written as -2m -3m. Okay, so ఫస్ట్ టర్మ్ ని చివరి టర్మ్ ని అలానే రాసి ఈ -5m ఉంది కదా, దాన్ని ఇలా రాస్తాం -2m -3m అట్లా. ఓకే, సరే నెక్స్ట్. సో దట్ ఇంప్లైస్ కంటిన్యూషన్ స్టెప్ రాస్తున్నా. m² -2m -3m + 6 = 0. సో అయితే ఇంకా కామన్ తీయండి, mని కామన్ తీయండి ఫ్రమ్ ది ఫస్ట్ టూ టర్మ్స్. m ఈజ్ కామన్, m -2. ఫ్రమ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ -3 ఈజ్ కామన్. ఓకే, సో -3 ఇక్కడ ప్లస్ అయిపోతుంది, ఇంకా m ఉంటుంది. +6 మైనస్ అయిపోతుంది. ఆల్రెడీ 6ని మనం 2 into 3 రాసుకోవచ్చు. 3 తీసేసాను బయటికి, ఇంకొక 2 ఉంటుంది. =0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, -3తో m, -3m. ఎస్, మైనస్ ఇంటూ మైనస్ +6 సరిపోయింది, 3 into 2. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో నుంచి మనం m -2ని కామన్ తీయచ్చు. ఇక రిమైనింగ్ టర్మ్ ఏంటంటే m -3, which is equal to 0. Now each term is equating to 0. ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేస్తాను. m -2 is equal to 0, m -3 is equal to 0. సో ఇక్కడ నుంచి m is equal to 2, m is equal to 3. సో ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సే కదా, 2, 3. కాబట్టి అలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc is equal to c1e⁻m1x ప్లస్ c2e⁻m2x. అంటే c1e⁻2x ప్లస్ c2e⁻3x. ఎక్కడ యూనిట్ 3, 4లో రాసాము. అయితే ఇక్కడ మన వేరియబుల్ z కాబట్టి c1e⁻2z ప్లస్ c2e⁻3z రాయాలి. ఓకే, ఎస్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1e⁻2z plus c2e⁻3z. ఎస్, అయితే మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది, అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ zలో వచ్చింది. సో ఎక్స్లోనే రావాలి. సో ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే మనం ఈ సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ పాయింట్ రాస్తాను, ఎక్స్ బట్ x + 3 is equal to e⁻z. e⁻2z ఉంది, e⁻2zని నేను e⁻z² రాసుకోవచ్చు. ఎస్, a⁻m⁴n is equal to a⁻m into n. z into 2 అన్నా 2 into z అన్నా ఒకటే సార్. ఇప్పుడు మీరు చెప్పండి, e⁻zని ఏం రాసుకోవచ్చు సార్ అంటే x + 3² ఎస్, వీ కెన్ రైట్ e⁻2z as x + 3² ఓకే. కాబట్టి సో నెక్స్ట్ లైన్లో yc is equal to c1 into x + 3² ఓకే. మళ్ళీ e⁻3zని ఏం రాసుకోవచ్చు, e⁻z³ రాసుకోవచ్చు. e⁻z అంటే మళ్ళీ x + 3³ ఓకే. కాబట్టి ప్లస్ c2 into x + 3³ దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని నేను ypతో డినోట్ చేస్తున్నాను. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ థీటా ఇంటూ q ఆఫ్ z. yp is equal to 1/f of theta means theta square minus 5 theta plus 6 into q of z means z. Okay. ఇప్పుడు ఇంకా మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ఒక్కసారి గుర్తు చేస్తున్నా, యూనిట్ 4లో మోడల్ 4 ఒక్కసారి చూడండి. మోడల్ 4 ఏంటంటే 1/f ఆఫ్ d ఇంటూ ఎక్స్ పవర్ m మోడల్, అంటే ypని కనుక్కోవడానికి. అలా ఎక్స్ పవర్ m అంటే ఇక్కడ x బదులు z పవర్ 1 అనమాట. సో అలా వచ్చినప్పుడు దీన్ని బైనామియల్ థీరం వచ్చేలాగా చేయాలి. ఎస్, మరి అలా చేయాలంటే ఇది ఏమన్నా పర్ఫెక్ట్ స్క్వేర్గా ఉందా? లేదు. ఓకే, అంటే తీటా -2 హోల్ స్క్వేర్, తీటా స్క్వేర్ -4 తీటా +4 అలా ఉంటే తీటా -2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అలా లేదు. ఫస్ట్ 6 ఉంది కదా, అది రాసుకోండి. తీటా టర్మ్ ఉంది కదా, అది రాయండి. తీటా స్క్వేర్ ఉంది, అది రాయండి. మళ్ళీ 6ని కామన్ తీస్తాం. ఒకవేళ ఇక్కడ 7 ఉందనుకో, 7ని కామన్ తీయాలి. ఎందుకంటే కాన్స్టెంట్ అనేది వెళ్ళిపోవాలి, 1 ఉండాలి. 6 వెళ్ళిపోవాలి, 1 ఉండాలి. కాబట్టి ఫస్ట్ 6 రాసుకోండి, -5 తీటా ప్లస్ తీటా స్క్వేర్ ఇంటూ జెడ్. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ 1/6ని కామన్ తీస్తున్నా, ఇంకా మిగిలింది ఏంటి సార్? ఇక్కడ 1 ఉంటుంది, -5 తీటా బై 6 ప్లస్ తీటా స్క్వేర్ బై 6. ఎస్, అంటే 6తో డివైడ్ చేస్తున్నా. మళ్ళీ ఈ స్టెప్ని అరేంజ్మెంట్ చేయదు వస్తుంది. 6 × 1 6 -6 × 1/6 2 క్యాన్సిల్ 5 తీటా, 6 × 1/6 క్యాన్సిల్ తీటా స్క్వేర్, ఇదే కదా వచ్చింది. ఎస్, ఇంటూ పక్కన జెడ్. సో దిస్ ఈజ్ yp ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 1/6ని అట్లనే రాస్తున్నా. నెక్స్ట్ 1/, చూడండి, ఎప్పుడైనా ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్, ఎప్పుడైనా సెకండ్ టర్మ్లో మైనస్ ఉంటే మైనస్ని కామన్ తీయండి. ఓకే, మైనస్ ఉంది ఇక్కడ సెకండ్ టర్మ్లో, మైనస్ కామన్ తీయాలి. సో 1 మైనస్ ఆఫ్, అంటే ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది 5 తీటా బై 6, ఈ ప్లస్ మైనస్ అయిపోతుంది తీటా స్క్వేర్ బై 6 అనమాట, ఇంటూ జెడ్. మళ్ళీ మీరు దీన్ని మల్టిప్లై చేయండి, ఇది వస్తుంది మైనస్తో. -5 తీటా బై 6 సరిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీటా స్క్వేర్ బై 6. సరే సార్, కొంతమంది డైరెక్ట్గా మైనస్ని కామన్ తీయకుండా చేస్తూ ఉంటారు. మైనస్ని కామన్ తీయకుండా అంటే ఇక్కడ చూడండి, 1 మైనస్ జస్ట్ బ్రాకెట్ వేసేసి 5 తీటా బై 6 ప్లస్ తీటా స్క్వేర్ బై 6 ఇలా వేస్తే ఇక్కడి నుంచి మీరు చేసే స్టెప్స్ అన్నీ రాంగ్ అవుతాయి. ఎందుకంటే ఒక్క మైనసే వేరియేషన్ వచ్చేది. సో ఇప్పుడు చూడండి, మీరు మైనస్ ఆఫ్ చేశారు కదా, మైనస్తో మల్టిప్లై చేయండి. -5 తీటా బై 6 ఇదేమో వచ్చింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ తీటా స్క్వేర్ బై 6 రావాలి, ప్లస్ ఉంది ఇక్కడ. కాబట్టి నువ్వు మైనస్ని కామన్ తీయాలి, డైరెక్ట్గా నువ్వు బ్రాకెట్ వేసి చేయకూడదు. ఎస్, ఇప్పుడు ఈ టర్మ్ డినామినేటర్లో ఈ టర్మ్ అంతా ఉంది కదా, ఇదంతా ఉంది కదా, దాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. 1/x న్యూమరేటర్కి వెళ్తే x ఇన్వర్స్ అవుతుంది. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 5 తీటా బై 6 మైనస్ తీటా స్క్వేర్ బై 6 బై 6 ఇంటూ జెడ్.
ఓకే. ఎస్, హోల్ ఇన్వర్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హోల్ స్క్వేర్ ఉందనుకో, 1/x² ఉంటే x⁻² అట్లా రాస్తాం. కాబట్టి 1/x న్యూమరేటర్ ఏమవుద్ది, x ఇన్వర్స్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ థీటా టర్మ్స్ని ఎలిమినేట్ అవ్వాలి. అవర్ టార్గెట్ ఈస్ టు రిమూవ్ థీటా టర్మ్స్. ఓకే. సో ఆ థీటా టర్మ్స్ వెళ్ళిపోతే అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. మీరు గమనించండి, యూనిట్ 3-4లో డి టర్మ్స్ ఎలిమినేట్ అవుద్ది, ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. ఇక్కడ కూడా అదే విధంగా. ఎస్. అయితే ఎలా చేయాలి సార్? ఇప్పుడు ఇక్కడ థీటా టర్మ్స్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా ఉందంటే 1 - ఇదంతా ఎక్స్ హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. 1 - x హోల్ ఇన్వర్స్ అలా ఉంటే ఫార్ములా ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + x + x² + x³ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. సో ఇక్కడ థీటా టర్మ్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలనేది ఒక చిన్న బాక్స్ని వేసుకొని చేస్తున్నా. ఇక్కడ జెడ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ రైట్ సైడ్ ఏముందో అది వేసుకోండి. థీటా ఆఫ్ జెడ్, థీటా అంటే 1 టైం డెరివేటివ్, డి అంటే 1 టైం డెరివేటివ్. అక్కడ థీటా ఇక్కడ థీటా యూనిట్ 3-4లో డి అన్నమాట. డి ఆఫ్ ఎక్స్ అంటే 1. సో థీటా ఆఫ్ జెడ్ అంటే 1. నెక్స్ట్ థీటా స్క్వేర్ ఆఫ్ కాన్స్టెంట్ 0. కాన్స్టెంట్ ఒక డిఫరెన్షియేషన్ 0 అంటే మనం థీటా టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ థీటా టర్మ్ ఓన్లీ. థీటా స్క్వేర్ థీటా క్యూబ్ దట్ బికమ్ 0. కాబట్టి అది ఎంత చేసినా వేస్టే. సో ఈ ఫార్ములాని నేను ఉపయోగిస్తున్నాను. సో దట్ ఈస్ yp = 1/6 ఇంటూ, చూడండి ఇది x అనుకోమని చెప్పాను. 1 - x హోల్ పవర్ -1 + x వస్తుంది. 1 + x అంటే 5θ/6 -θ²/6. 1 - x రాశాను. 1 - ఆల్రెడీ ప్లస్ అయిపోయింది. ఈ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకోమని 1 + x రాసేసాను. ఇప్పుడు ఇంకొక టర్ము రాయచ్చా, x² టర్మ్ రాయచ్చా? ఎస్, నువ్వు రాసుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఎలా ఉందంటే a-b² లాగా ఉంది. a² థీటా స్క్వేర్ ఉందా ఇక్కడ? లేదు, 0. 2ab అంటే థీటా ఇంటూ థీటా స్క్వేర్. 2 కాన్స్టెంట్స్ పక్కన పెట్టండి. థీటాలు చూడండి, థీటా ఇంటూ థీటా స్క్వేర్ థీటా క్యూబ్ ఉందా? లేదు, 0. నెక్స్ట్ థీటా స్క్వేర్ హోల్ స్క్వేర్, ఎందుకంటే b² కాబట్టి θ⁴ దట్ బికమ్ 0. కాబట్టి నెక్స్ట్ ఇంకా నువ్వు 5θ/6 -θ²/6 హోల్ క్యూబ్ చేసినా అది కూడా 0నే. ఎందుకంటే a-b³ a³ θ³ 0. ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు మిగిలినవన్నీ కూడా 0 అవుతాయి. ఎస్, కాబట్టి మీరు ఇట్లా చేయాలి. సో అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ θ²/6 కూడా 0 అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంటూ పక్కన జెడ్ ఉంటుంది. దట్ ఈస్ yp = 1/6 ఇంటూ, ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ థీటాలు ఎలిమినేట్ అవ్వాలని చెప్పాను కదా. సో ఈ జెడ్ని దీంతో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ జెడ్ అంటే జెడ్ ప్లస్ 5/6 థీటా ఆఫ్ జెడ్. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 ఇంటూ జెడ్ ప్లస్ 5/6. థీటా ఆఫ్ జెడ్ అంటే థీటా యొక్క డిఫరెన్షియేషన్, అంటే జెడ్ యొక్క డిఫరెన్షియేషన్ 1. ఓకే. థీటా అంటే 1 టైం డెరివేటివ్, జెడ్ అంటే వేరియబుల్. సో దట్ ఈస్ 1/6 ఇంటూ జెడ్ ప్లస్ 5/6. ఓకే. ఎల్సిఎం చేయొచ్చు. 1/6 ఎల్సిఎం, ఇక్కడ 6 LCM 6z plus 5, 6 into 6 36, 6z plus 5. ఎస్, అయితే YP మన ఆన్సర్ ఎందులో ఉండాలి? ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఎందుకు? ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి. ఎస్, కాబట్టి బట్ రీప్లేస్ చేస్తున్నాను. బట్
z is equal to log of x plus 3 ఓన్లీ z ఉంది కాబట్టి z ప్లేస్లో log of x plus 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp 1/36 into 6 into log of x plus 3 plus 5. This is taking as number 4. ఇది ముందు నేను నోట్ చేశాను. నెంబర్ 3. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాసేద్దాం. Therefore, complete solution to the given D is complete solution to the given D is. So ఏంటి, y is equal to ycని ypని ఆ రెండిటిని యాడ్ చేయాలి. yc అంటే c1, ఇక్కడ చూడండి c1 ఇంటూ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ c2 ఇంటూ x ప్లస్ 3 హోల్ క్యూబ్. yp ఇది నంబర్ 4 plus 1/36 into 6 into log of x plus 3. 6 into log of x plus 3 plus. Okay. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.